क्या वो ये है विराट कोहली, ये है आपका विराट कोहली। 160 170 भरे हुए थे, विराट कोहली ने शोर करके खड़ा रहा, उस पर जब तक 160 क्रॉस नहीं करा दिया उसने टीम इंडिया को आज आधे रन बांध दिए। 2024 T20 వరల్డ్ కప్ ను భారత్ గెలిచి భారతీయులను అయితే సంతోషపెట్టింది. 2011 వరల్డ్ కప్ తర్వాత 2024 లో మళ్ళీ వరల్డ్ కప్ భారత్ కు వచ్చింది. లాస్ట్ టైం 2007 లో భారత్ T20 వరల్డ్ కప్ ను గెలిచింది. 17 ఏళ్ల తర్వాత నిన్న గెలవడం జరిగింది. భారతీయులకు ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. చాలా మంది భారతీయులు సంతోషంగా ఉన్నారు. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఇంగ్లాండ్ మీడియా కుళ్ళుతో ఈర్ష్యతో ఏడుస్తోందండి. వీళ్ళు ఏ లెవెల్కు దిగజారారు అంటే ఈ పాక్ మీడియా ఛానల్ డిబేట్లో ఒకసారి చూడండి. లాస్ట్ ఓవర్ సెకండ్ బాల్లో హార్దిక్ పాండ్యా వేసిన లో ఫుల్ టాస్ బాల్కు డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్లో సూర్యకుమార్ యాదవ్ 6 వెళ్లే బాల్ను అద్భుతంగా బౌండరీ దగ్గర పట్టాడు. ఈ క్యాచ్ అనేది యాక్చువల్లీ వరల్డ్ కప్ ను గెలిపించింది. సూర్యకుమార్ యాదవ్ పట్టింది బాల్ కాదు, వరల్డ్ కప్ నే పట్టుకున్నాడు. ఈ క్యాచ్ తర్వాత సౌత్ ఆఫ్రికా చోక్ అయిపోయింది. ఈ పాకిస్తాన్ మీడియా ఏమని రూమర్ స్ప్రెడ్ చేస్తోంది అంటే సూర్యకుమార్ యాదవ్ కాళ్ళు బౌండరీ దాటింది, ఫోటోషాప్ చేయబడిన ఒక ఫోటోను చూపిస్తూ సూర్య యొక్క కాళ్ళు రోప్ కు 4 ఇంచుల అవతల వైపు ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. जब यादव ने कैच पकड़ा तो रोप अपनी पोजीशन से 3-4 इंच पीछे हुई भी थी. तो अगर 3-4 आईसीसी के ऑफिशियल्स को भी मिलना चाहिए, इंटरनेशनल क्रिकेट काउंसिल को भी मिलना चाहिए. देखिए सिर्फ इंडिया नहीं जीता है, आप आईसीसी जीत गई है. దీనికంటే సిగ్గులేని పని ఏదైనా ఉందా? ఆ క్యాచ్ను థర్డ్ అంపైర్ రివ్యూ చేశారు. క్లియర్గా సూర్య క్యాచ్ను పట్టినట్లు కనిపిస్తోంది. అయినా వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటున్నారు. ఈ ఫోటోలో ఒకసారి చూడండి. ఇది రోప్ యొక్క మార్క్ మాత్రమే, ఇది బౌండరీ యొక్క బ్యారికేడ్ కాదు, రోప్ యొక్క మార్క్. ఈ మార్క్ చూపించి సూర్యకుమార్ యాదవ్ రోప్ను దాటాడు అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ యొక్క ఏడుపులు చూడడానికి అసహ్యంగా ఉంది. ఒక క్రికెట్ మీడియా కామెంటేటర్ ఏమంటాడు అంటే భారత్ విజయంలో కొంత భాగం ఐసీసీకు కూడా ఉంది, ఎందుకంటే ఐసీసీ భారత్ టీంకు సపోర్ట్ చేసింది అని చెప్పాడు. యాక్చువల్లీ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఐఎస్ఐ బ్యాచ్ మరియు పాక్ ట్విట్టర్ టూల్ కిట్ బ్యాచ్ యాక్టివేట్ అయ్యి ఎలాగైనా భారత్ నుండి ఈ విజయాన్ని లాగేయాలి, భారత్ ఫిక్సింగ్ చేసిందనో లేదా బాల్ ట్యాంపరింగ్ చేసిందనో లేదా ఫ్రాడ్ చేసిందని ప్రూవ్ చేసి ఫాల్స్ న్యూస్ను స్ప్రెడ్ చేయాలి అని చూస్తున్నారు. అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే అది నిజంగా మారే అవకాశం ఉంది. ఇండియన్ టీంకు క్రెడిట్ ఇవ్వకుండా ఇదొక ఫేక్ వరల్డ్ కప్ టోర్నమెంట్ లాగా చిత్రీకరించాలి అని పాకిస్తాన్, ఇంగ్లాండ్ దేశాల్లోని కొంతమంది చూస్తున్నారు. సూపర్ 8లో ఆస్ట్రేలియాతో భారత్ గెలుపు తర్వాత ఫార్మర్ పాకిస్తాన్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్-హక్ ఏమన్నాడు? హర్షదీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ చేశాడు, బాల్ రివర్స్ స్వింగ్ అయ్యింది, వెస్టిండీస్ కండిషన్స్కు బాల్ రివర్స్ స్వింగ్ అవ్వదు, ఎందుకు అయ్యింది, సడన్గా ఎలా అయ్యింది అని ఆరోపణలు చేశాడు. దీనికి రోహిత్ శర్మ సమాధానం ఇచ్చారు. కరేబియన్లో డ్రై పిచెస్ ఉంటాయి, డ్రై పిచెస్, డస్టీ పిచెస్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా బాల్ అనేది స్వింగ్ అవుతుంది అని రోహిత్ శర్మ సమాధానం ఇచ్చాడు. దీనికి ఇంజమామ్ ఉల్-హక్ ఏమంటాడు? మాకి రివర్స్ స్వింగ్ గురించి చెప్పదు, మాకి మొత్తం తెలుసు అంటాడు. ఇంజమామ్ ఉల్-హక్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా బుద్ధి మాత్రం పెరగడం లేదు. వెస్టిండీస్ పిచెస్ అన్ని డ్రైగా, డస్టీగా ఉంటాయి. ఇక్కడ బాల్ అనేది రివర్స్ స్వింగ్ అవుతుంది అండ్ బాల్ అనేది స్వింగ్ కూడా ఈజీగా అవుతుంది. రివర్స్ స్వింగ్ అనేది మీ పాకిస్తాన్ బౌలర్ల యొక్క పేటెంట్ రైట్స్ కాదు. ప్రపంచంలో వసీం అక్రమ్ ఒక్కడే రివర్స్ స్వింగ్ చేస్తాడు అనే భ్రమలో పాకిస్తానీలు ఉంటారు. జహీర్ ఖాన్ రివర్స్ స్వింగ్లో కింగ్ లాంటి వాడు. మొహమ్మద్ షమి రివర్స్ స్వింగ్ చేస్తాడు. వసీం అక్రమ్ టైంలో బాల్ ఓల్డ్ అయ్యేది, ఓల్డ్ బాల్ను ఈజీగా రివర్స్ స్వింగ్ చేయొచ్చు, కానీ మొహమ్మద్ షమి కొత్త బాల్తో రివర్స్ స్వింగ్ చేసి చూపించగలడు. ఈ ఎదవలు ఇంకా ఏమన్నారు అంటే భారత్ బాల్లో చిప్ పెట్టింది అని కూడా అన్నారండి. बॉल में चिप लगा दी, इंतजाम कहते हैं कि जनाब ये इन्होंने जो है वो बॉल टेम्परिंग कर ली, कोई कुछ कहता है कोई कुछ कहता है. చిప్ పెట్టి బాల్ను స్వింగ్ చేయిస్తోంది అని కూడా ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న జాబ్లెస్ కీబోర్డ్ ప్లేయర్స్ ఏడుస్తున్నారు. 1 పాయింట్ ఆఫ్ టైంలో ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో 30 బాల్స్కు 30 రన్స్ కావాలి అండ్ సౌత్ ఆఫ్రికా దగ్గర 6 వికెట్స్ ఉన్నాయి. క్లాసన్, మిల్లర్ ఇద్దరు సాలిడ్గా నిలబడ్డారు. ఇటువంటి సమయంలో అందరూ భారత్ ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకున్నారు. యాక్చువల్లీ ఆ టైంలో ప్రిడిక్షన్ మీటర్ భారత్కు గెలిచే అవకాశాన్ని కేవలం 3% మాత్రమే ఇచ్చింది. కొంతమంది సౌత్ ఆఫ్రికా పైన నమ్మకంతో భారత్ గెలుస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ టైంలో ఆన్లైన్ హేటర్ డెకాయిడ్స్ భారత్ను ట్రోల్ చేయడానికి రెడీ అయిపోయారు. తమ ట్వీట్స్ను డ్రాఫ్ట్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఖాళిస్తాన్ గూండాలు హర్షదీప్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఉన్న నెగిటివ్ కామెంట్స్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని మ్యాచ్ ఓడిపోతే హర్షదీప్ సింగ్ను అవమానించిన పలానా కమ్యూనిటీ అనే ట్వీట్స్ను పెట్టి నెగటివిటీ స్ప్రెడ్ చేయాలి అనుకున్నారు. పనౌతి అనే హ్యాష్ ట్యాగ్స్ను ట్రెండ్ చేయాలి అనుకున్నారు. ఇండియా ఇక జన్మలో వరల్డ్ కప్ గెలవదు అని
ఇండియాను ట్రోల్ చేయాలి అనుకున్నారు. పాకిస్తానీలో అయితే పాకిస్తాన్ క్రికెట్ యూనిఫామ్ వేసుకొని సెలబ్రేషన్స్ చేయడానికి రెడీగా ఉన్నారండి. కానీ క్లాసన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడం, హర్షదీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 4 రన్స్ ఇవ్వడం వల్ల లాస్ట్లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ క్యాచ్ కారణంగా భారత్ గెలవడంతో డ్రాఫ్ట్ ట్వీట్స్ అన్నీ డిలీట్ చేసుకున్నారు. ఒకవేళ మన కర్మకాలి భారత్ కనుక ఓడిపోయి ఉంటే వీకెండ్ మొత్తం మనల్ని వీళ్ళు ట్రోల్ చేసేవారు. నవంబర్ 19, 2023 50 ఓవర్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో ఘోరంగా ఓడిపోయాం. అది ఒక బ్లాక్ డే లాంటిది. ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయి ఉంటే చాలామంది భారతీయుల మనోబలం దెబ్బతిని ఉంటుంది. ఈ పాక్ ట్రోలర్స్ మనల్ని ఆడుకోవడానికి మొత్తం సెట్టింగ్ను రెడీ చేసుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భారత్కే సపోర్ట్ చేస్తుంది అని, వెస్టిండీస్లో పిచ్చెస్ అన్ని భారత్కు అనుకూలంగానే డిజైన్ చేశారు అని, భారత్ చేసిన తప్పులకు ఫలితంగా ఫైనల్స్లో భారత్ ఓడిపోయిందని ట్రెండ్ చేయాలి, ట్రోల్ చేయాలి, హేళన చేయాలి, ఇండియన్ ఫ్యాన్స్ను రెచ్చగొట్టాలి అని రూమ్ రెడీ చేసుకున్నారు పాకిస్తాన్, బంగ్లాదేశీ ఫ్యాన్స్. బట్ భారత్ గెలిచింది. వీళ్ళ ఆశలన్నీ అడియాశలైపోయాయి. అంతేకాదు హిందూ ముస్లిమ్స్ గొడవలు చేయాలి అని కూడా అనుకున్నారండి. మొహమ్మద్ సిరాజ్ను భారత్ ప్లేయింగ్ 11 నుండి పక్కన తీసిపెట్టింది. ముస్లిం ప్లేయర్స్ లేకుండా భారత్ ఎప్పుడూ వరల్డ్ కప్ మ్యాచెస్లో గెలవదు, భారత్ మైనారిటీ కమ్యూనిటీ పట్ల డిస్క్రిమినేట్ చేస్తుంది అని ట్వీట్స్ను కూడా రెడీ చేసుకున్నారు. యాక్చువల్లీ సిరాజ్ చాలా మంచి బౌలర్, చెప్పాలంటే అద్భుతమైన బౌలర్. బట్ కరేబియన్ పిచ్చెస్ డ్రైగా, డస్టీగా ఉంటాయి. బాల్లో డస్ట్ క్యాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పిచ్చెస్లో బాల్ స్పిన్ అవుతుంది, రివర్స్ స్వింగ్ కూడా అవుతుంది, అండ్ స్వింగ్ కూడా చాలా బాగా అవుతుంది. కాబట్టి భారత్కు స్పిన్నర్ల యొక్క అవసరం ఉంది కాబట్టే జడేజాను, కుల్దీప్ను అండ్ అక్షర్ పటేల్ను తీసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్లో బుమ్రా, హర్షదీప్ ఉన్నారు. పాండ్యా కూడా మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు. 4th ఫాస్ట్ బౌలర్గా శుభమ్ దూబే కూడా ఉన్నాడు. కాబట్టి సిరాజ్కు ప్లేస్ దొరకలేదు. ఈ పాకిస్తానీ బ్యాచ్ సిరాజ్ విషయంలో ట్రోలింగ్ చేయాలి అనుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న కొంతమందికి ఎందుకురా ఇంత నెగిటివిటీ? భారత్ గెలుపు తర్వాత పాక్ మీడియా ఒక ఏడుపులో ఒకసారి చూడండి. పాకిస్తాన్ నంబర్ 1 మీడియా ఛానల్ అయిన జియో న్యూస్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే, సెమీఫైనల్స్లో భారత్ ఇంగ్లాండ్తో గెలవడానికి కారణం బీసీసీఐ సెక్రటరీ జేషా గుయానా క్రికెట్ చీఫ్ పక్కన కూర్చున్నాడు, గుయానా క్రికెట్ చీఫ్తో సెట్టింగ్ చేశాడు. ఈ క్రికెట్ చీఫ్ ఇండియన్ ముస్లిం. జైషా సెట్టింగ్ చేసి పిచ్ను భారత్కు అనుకూలంగా మార్చాడు. అందుకే ఇంగ్లాండ్ ఓడిపోయింది. లాస్ట్ మూమెంట్లో బాల్ రివర్స్ స్వింగ్ అయింది, స్పిన్ అయింది అని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. बीसीसीआई के जो सेक्रेटरी है जय शाह, वो गयाना क्रिकेट एसोसिएशन के प्रेसिडेंट के साथ बैठे हुए थे. वो इंडियन ओरिजिन के मुस्लिम थे. तो ये कल वाली सेमीफाइनल की पिच भी इंडिया के फेवर के लिए बनाई गई. तो मेरे ख्याल में ఈ ఫరీద్ ఖాన్ ట్వీట్ ఒకసారి చూడండి. ఈ ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి పాకిస్తాన్ లాహోర్కు చెందినవాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో పనిచేశాడు. అయ్యగారు విరాట్ కోహ్లీ పక్కన ఫోటో దిగి వాల్ పేపర్ లాగా పెట్టుకున్నాడు. ఈయన ట్వీట్ చూడండి. Michael Vaughan exposes BCCI. How this World Cup is made for India to win. How India already know where to play, which team to play and when to play అని ఒక ట్వీట్ పెట్టాడు. ఇక్కడ మైకెల్ వాన్ క్లబ్ ఫైర్ అనే ఒక పోడ్కాస్ట్లో భారత్ మ్యాచెస్ అన్నీ ఆడ్ టైమ్స్లో నిర్వహించబడ్డాయి, ఇండియన్ ఫ్యాన్స్ చూడడానికి అనుకూలంగా నిర్వహించారు, ఇండియన్స్కు బాగా తెలుసు ఎక్కడ ఆడాలి, ఎలా ఆడాలి అని ఇండియన్ ప్లేయర్స్కు బాగా తెలుసు, ఈ మొత్తం కార్యక్రమం ఇండియాకు అనుకూలంగా తీర్చిదిద్దారు, ఇండియా గెలవడానికి ఒక రంగస్థలాన్ని ప్రిపేర్ చేశారు అన్నట్లు మైకెల్ వాన్ మాట్లాడాడు. ఇండియన్ ఫ్యాన్స్ నైట్ 8 o'clock మ్యాచ్ చూడాలి అనే ఉద్దేశంతో వెస్టిండీస్లో ఉదయం పూట మ్యాచెస్ను నిర్వహించారు అని వాన్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ వెస్టిండీస్ కంటే ఇండియా 9 hours అహెడ్లో ఉంటుంది. వెస్టిండీస్లో ఉదయం 11 గంటలైతే ఇండియాలో నైట్ 8 o'clock అవుతుంది అన్నమాట. సో ఇండియన్ ఫ్యాన్స్ కోసం వెస్టిండీస్లో కేవలం ఇండియన్ మ్యాచెస్ను ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ఇలా చేయడం వల్ల భారతీయులు నైట్ 8 o'clockకి మ్యాచెస్ బాగా చూడాలి అనే ఉద్దేశంతో ఇలా చేశారు. వేరే మ్యాచెస్ అన్నీ అంటే ఇండియన్ మ్యాచెస్ కాకుండా వేరే టీమ్స్ యొక్క మ్యాచెస్ అన్నీ ఈవినింగ్ పూట నిర్వహించారు. మైకెల్ వాన్ ఏమంటున్నాడు, ఇండియన్ మ్యాచెస్కు ఎందుకు స్పెషల్ టైమింగ్స్ పెట్టారు అన్నాడు. దీనికి సమాధానం చాలా సింపుల్. ఇండియా యొక్క మ్యాచ్ను దాదాపు 30 కోట్ల మంది భారతీయులు చూస్తారు. క్రికెట్ మ్యాచ్ నిర్వహించడానికి ఐసీసీకు డబ్బులు కావాలి. డబ్బులు ఎవరు ఇస్తారు? అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఇస్తాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్కు తమ యొక్క ప్రోడక్ట్ను కోట్లలో ప్రజలు చూడడమే కావాలి. సో ఆబ్వియస్గా బ్రాండ్స్ అనేవి బీసీసీఐ, ఐసీసీకు డిమాండ్ చేస్తాయి. ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మంది మన యొక్క క్రికెట్ను చూడాలి అని డిమాండ్ చేస్తారు.
అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ కోట్లలో డబ్బులు పే చేస్తారండి. ఇండియన్ మ్యాచెస్లో 30 కోట్ల మంది చూస్తారు. 10 సెకండ్ యాడ్ కోసం 30 లక్షలు వీళ్ళు ప్లే చేస్తారు. ఒక ఓవర్ మధ్యలో వచ్చే 20 సెకండ్ అడ్వర్టైజ్మెంట్కు దాదాపు 60 లక్షలు వీళ్ళు పే చేస్తారు. ఇలా 40 ఓవర్లలో వికెట్ పడిపోయినప్పుడు డ్రింక్స్ బ్రేక్లో ఇలా అన్ని బ్రేక్స్లో అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్స్ డబ్బులు పే చేస్తూనే ఉంటారు. వీళ్ళు డబ్బులు పే చేస్తేనే ఐసీసీకు బీసీసీఐకు డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే మ్యాచెస్ను నిర్వహించగలరు. ఇండియన్ టీం కాకుండా వేరే టీమ్స్ ఆడితే 1 కోటి మంది కంటే ఎక్కువ చూడరు కాబట్టి అడ్వర్టైజింగ్ బ్రాండ్స్ తక్కువగా పే చేస్తారు. మేబీ 10 సెకండ్ యాడ్కు 2 నుండి 3 లక్షలు మాత్రమే పే చేస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్కు 10 సెకండ్ యాడ్ కోసం 1 కోటి రూపాయల వరకు పే చేసే అవకాశం ఉంది. సో బ్రాండ్స్ కోసం డబ్బుల కోసం మాత్రమే ఇండియన్ మ్యాచెస్ యొక్క టైమింగ్ను చేంజ్ చేశారు అంతే. దీనికి పిచ్కు ఎటువంటి సంబంధం లేదు. సో దీన్ని కూడా కాంట్రవర్సీ చేసి పడేశారు. భారత్కు అనుకూలంగా ఉండాలని టైమింగ్స్ మార్చారు అన్నట్లు పెద్ద క్రికెటర్ అయిన వాన్ చెప్పుకొచ్చాడు. ఈ యాంగస్ అనే వ్యక్తి యొక్క ట్వీట్ చూడండి. ఈ యాంగస్ ఒక స్పోర్ట్స్ అనలిస్ట్. ఇతని బయో చూస్తే ఇతను ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. సూర్యకుమార్ క్యాచ్ ఫ్రాడ్ అన్నట్లు, బీసీసీఐ మ్యాచ్ను ఫిక్స్ చేసింది అన్నట్లు, సూర్యకుమార్ క్యాచ్ పట్టినప్పుడు రోప్ కదిలింది కానీ అవుట్ ఇచ్చారు, ఇది 6 అన్నట్లు మాట్లాడుతూ టఫ్ రిజల్ట్, బీసీసీఐ హోస్టెడ్ ఏ గ్రేట్ వరల్డ్ కప్ దో అని కామెంట్ చేశాడు. యాక్చువల్గా స్కై పట్టిన క్యాచ్ ఒకసారి చూస్తే ఇక్కడ రోప్ చూడండి. ఇది రోప్ యొక్క మార్క్, ఇది బ్యారికేడ్ కాదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, దీన్నే రోప్ అనుకున్నట్లు సూర్యకుమార్ రోప్ను తొక్కాడు అన్నట్లు కామెంట్ చేస్తున్నారు. థర్డ్ అంపైర్ అండ్ అనలిస్టులు అందరూ పిచ్చోళ్ళ ఈజీగా కనిపిస్తోంది. వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, పెద్ద టెక్నాలజీ ఉంది, హై క్వాలిటీ కెమెరాస్ ఉన్నాయి. దాంట్లో చూసి దీన్ని అవుట్గా ఇచ్చారు. దీంట్లో ఎటువంటి కాన్స్పిరసీ కానీ ఎటువంటి కాంట్రవర్సీ కానీ లేదు. 2019 ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ గుర్తుందా? ఫైనల్లో సూపర్ ఓవర్లో క్లియర్గా బెన్ స్టోక్స్ బాల్ను అడ్డుకొని ఫ్రాడ్ చేశాడు. క్లియర్గా బాల్ వచ్చే సమయంలోనే ఈయన డైవ్ చేశాడు. మనం ఎప్పుడైనా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఫ్రాడ్ చేసింది, ఫిక్స్ చేసింది అని కామెంట్ చేశామా? 2019 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ హోస్ట్ చేసింది కాబట్టి పిచ్చెస్ అన్ని ఇంగ్లాండ్కు అనుకూలంగా తయారు చేశారు అన్నట్లు కామెంట్ చేశామా? లేదు. కానీ వీళ్ళు అలా కాదు. ఎలాగైనా ఈ విజయాన్ని తొక్కాలి, ఇండియాను ఫూల్ చేయాలి, ఇండియన్ టీం యొక్క ఎఫర్ట్స్కు గండి వేయాలి, భారతీయుల ఆనందానికి గండి వేయాలి అన్నట్లు కుళ్ళుతో ఇవన్నీ చేస్తున్నారు. ఫైనలీ ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. దీనికంటే ఆనందం లేదు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ దీనికోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం. నవంబర్ 19, 2023లో ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఓడిపోతే చాలామంది భారతీయులు బాధపడ్డారు. ఇండియన్ ప్లేయర్స్ దీన్ని డిజర్వ్ చేస్తారు. ఇండియా గెలవడానికి ముఖ్య కారణం సౌత్ ఆఫ్రికా చోకింగ్ యాటిట్యూడే. నో డౌట్ బుమ్రా, పాండ్యా, సూర్య, విరాట్ కోహ్లీ, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడారు. రోహిత్ శర్మ సెమీఫైనల్లో సూపర్ 8లో అద్భుతంగా ఆడాడు. బట్ 30 balls 30 runs గెలిచే మ్యాచ్, ఈజీగా గెలిచే మ్యాచ్ ఓడిపోయారు. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా గత 30 ఏళ్ల నుండి ఏ ఒక్క వరల్డ్ ఛాంపియన్షిప్స్లో ఫైనల్ వరకు రాలేదు. సెమీఫైనల్లోనే ఓడిపోతూ వచ్చింది. ఈసారి లక్కీలీ ఫైనల్ వరకు వచ్చింది. ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు మంచి ప్లేయర్స్, గేమ్ విన్నింగ్ ప్లేయర్స్, గేమ్ చేంజింగ్ ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. క్లాసన్, మాక్రమ్, డేవిడ్ మిల్లర్, వింటన్ డికాక్ ఇలాంటి మంచి ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. బట్ వీళ్ళకు పెద్ద మ్యాచెస్లో చోక్ అయ్యే యాటిట్యూడ్ ఉంది, అంటే ఫంక్ అయ్యే యాటిట్యూడ్ ఉంది. చోకర్స్ యాటిట్యూడ్ నుండి వీళ్ళు ఇంకా బయటకు రావడం లేదు. ఈ సిచ్యువేషన్లో ఒకవేళ కనుక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్ వంటి దేశాలు ఉండి ఉంటే సింగిల్ డబుల్స్ తీసి ఈజీగా మ్యాచ్ను కొట్టుకొని వెళ్ళిపోయేవారు. ఇక్కడ ఫైనల్ ప్రెషర్ను ఎవరు హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే వీళ్ళు ఒక అబద్ధాన్ని మళ్ళీ రిపీటెడ్గా టెలికాస్ట్ చేసి కామెంట్స్ చేసి ఏం చేస్తారు అంటే ఎస్ భారత్ ఫ్రాడ్ చేసి విజయం సాధించింది అని నిరూపించి ఇండియా యొక్క ఎఫర్ట్ను, ఇండియన్ టీం యొక్క కష్టాన్ని గండివేసి పడేస్తారు. కాబట్టే అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.